వచ్చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మళ్ళీ ఎప్పట్లాగే వరద బాధితుల్లాగా వరదలో చేపల వేట. చూడండి ప్లేస్ ఇది. ఈ వరదల్లో వలలు ఎత్తనం. ఇవాళ చాలా వలలు తీసుకొచ్చాము. వెనక ట్యూబ్ మీద ఎత్తనం. ఇలా ఏం చేపలు పడతాయి, ఎంతెంత సైజులు పడతాయి అనేది ఒక 2 రోజులు మాత్రం సూపర్ సాగింది వేట. ఏది ఎలా సాగుతుందనే చూద్దాం. యేసుబాబు ఒకసారి చూడే. యేసుబాబు, రమేష్ అన్న, 2-3 వచ్చాం కలిసి చూద్దాం ఇలా ఏం చేపలు పడతాయి అనేది. ముందుగా అయితే ఎప్పట్లాగే మా వీడియోకి ఎంకరేజ్ చేయండి, మమ్మల్ని ఒక లైక్ చేసి వీడియో మాత్రం పూర్తి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. పెడితే బరువు వచ్చేస్తారా? ఈ వలలు ఎత్తానికి వెళ్తారు. వలలు వేసి మళ్ళీ చేపలు తీసుకొని వచ్చేటప్పుడు మళ్ళీ వీడియో కూడా ఉంటుంది. లోతులే ఏం లేదు, అంత పొలాలే. ఇది ఈ నుంచి ఈ ఏరియా మొత్తం వలలేస్తారు. వదిలేసి ఒక అరగంట, పావు గంట అలా ఉండి తర్వాత ఏమైనా చేపలు పడేయని మళ్ళీ చూపిస్తాను. చేప ఇది ఆ జాలి తీయాలి మొత్తం. ఎదురొచ్చావు. అవును అవును, ఆ బాతులు ఉన్నా కాడి చేప. అవును, ఆ బాతులున్నకి వెళ్ళి అటు ఉంటే చేపలు ఉంటాయి. పెద్ద పెద్ద తింటా ఉంటాయి. వాటికి తెలుసు చేప. దీనికి కూడా 30 కేజీ ఎత్తిపోయేదిగా. చేపలు తినడానికి పెద్ద కొంగలు వస్తున్నాయి. కేజీన్నర చేపను తినేస్తాయి. పైన తిరుగుతున్నాయి ఆకాశంలో. ఇక వచ్చినాయి మళ్ళీ దండుపల్లెం లాగా, దండుపల్లెం బ్యాచ్ లాగా వచ్చేసింది చేపలు తినడానికి. అక్కడైతే చాలా ఉన్నాయి కొంచెం దూరంలో, కానీ కనపడట్లేదు వీడియోలో. దూరంగా ఉన్నాయి అక్కడ వాళ్ళని చాలా. ఇగో ఇవి వస్తున్నాయి, ఇంకా వరుసగా వస్తున్నాయి దీంట్లోకే. వాటికి తెలిసిపోతుంది చేపలు ఎక్కడున్నాయి ఏంటి అనేది కూడా. అది పెద్ద కొంగలు కూడా చేస్తారు. ఇక ఒక వల వేయటం అయిపోయింది. 2వ వల కోసం 2 వలలు తీసుకెళ్తాను మా రమేష్ అన్న. అన్నా జాగ్రత్తగా వెళ్ళి, పొలాలు గట్లుంటాయి. ఈ 2 వలలు కూడా పరిచేస్తాం. ఇంకా దాదాపు ఇంక 2-3 ఉన్నాయి. ఇలాగే వలలన్నీ పరుస్తాం చుట్టూ. ఫ్రెండ్స్, నేను కూడా ఇలా నీళ్ళల్లో దిగుతానా. ఈ దగ్గర నుంచి చూపిద్దామని, దూరం నుంచి చూపిస్తే అంత మంచిగా అనిపించలేదు నాకు. అందుకనే ఈరోజు మాత్రం కంపల్సరీగా నీళ్ళల్లో దిగి చేపలు వలలో చూపించి ఆ చేపలు ఎలా తీస్తాం అనేది కూడా చూపిస్తాను. దగ్గరికి వెళ్ళి నేను కూడా నడుచుకుంటూ వెళ్తాను. ఇదే ఫస్ట్ టైం నీళ్ళల్లో దిగి వెళ్తానా. చూద్దాం. ఇది ఇలా వెళ్తాను నడుచుకుంటా నీళ్ళల్లో. చుట్టూ నీళ్ళే, మొత్తం నీళ్ళే. దగ్గరికి వెళ్ళి చూపిస్తాయి. ఈ నీళ్ళలో ఫోన్ పట్టుకుని నడవడం కొద్దిగా కష్టం అవుతుంది. మన వాళ్ళు ఇక్కడ చేపను పడింది అనుకుంటా, చేప తీస్తున్నారు. ఒకటి తగిలింది, ఇది అక్కడ తీస్తారు. దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఆడొకటి తగిలింది చేప. చాక్ పీస్, అది క్యాట్ ఫిష్ అనుకుంటా. అది వద్దులే. క్యాట్ ఫిష్లా తగిలిందా? జాగ్రత్త అబ్బా, దగ్గర నుంచి తీద్దామని ఇలా, అందుకని దిగా నీళ్ళల్లోకి. అలాగే ఇది చూడండి, లైవ్లో చూపిస్తాను మన వాళ్ళకి. పాపం ఫ్రెష్గా ఏడొకటి పడింది పక్కన. జాగ్రత్త తీయబ్బా ఆపలో. అది
ఇక్కడ ఒకటి తగిలింది. ఏది చూసుకుంటా మళ్ళీ పరుచుకుంటారా వచ్చేది ఇంత చూడు, జాగ్రత్తది. ఓకే సార్. బాబు అగిబొచ్చా వచ్చబడింది. ఇది అదిరిపోయింది. చాలా కష్టపడుతున్నాం. మాకు మాత్రం కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం. సాహసోపేత యాత్ర అంటారు కదా, ఆ టైప్లో ఉంది. నాకైతే కొత్తగా అనిపిస్తుంది. ఎన్నడూ నీళ్ళలో దిగి తీయలేదు. ఇటు తిరిగాయ్యా కొంచెం జాగ్రత్తగా పట్టుకో. నీకు ఎదురుండాలో నేను ఆ టైప్ వెళ్ళినా సర్లేలే. నువ్వు అటు ఎత్తాను ఒక సచ్చిలా వేసి రాలేదనుకోండి. చూడు వచ్చింది. ఓకే, మా యేసుబాబు ఇలా అదిరిపోయి వీడియో ఎత్తండు. ఓకే, మొత్తం చాలామంది వచ్చాము. దూరంగా వెళ్తారు చూసారా, వాళ్ళు అక్కడ వాళ్ళే వేస్తారు. ఇంకా దా ఏడ కూడా తగిలింది. తాగింది. అది సైజు తాగింది. అరకి సైజు. నేను అటేపు వెళ్తే బాగుంటుంది. అటేపు ఉంది, వాళ్ళ ఇటేపు ఉంది. అవునా, సర్లే ఈ పక్కే ఉందా. జాగ్రత్త ఇది పోయేటట్టుంది ఇది. ఓకే, ఇక్కడ ఒకటి పడింది. పంకాస్ పడింది, గురక పడింది. పంకాస్ ఇది పంకాస్. దీన్ని పంకాస్ అంటారు. రెండు గురకలు తగిలినాయి. తర్వాత దిద్దాం ఏంది. జాగ్రత్త అబ్బా. ఏంటిది అది? బొచ్చా తగిలింది. ఇది సూపర్. బొచ్చ తగిలింది ఇక్కడ. అరకే సైజు ఉంటుంది కదా. పంకజ్ తీపినా వద్దా, తర్వాత ఎత్తావా? జాగ్రత్త, అది తీసి ఆపాలేసి వేసుకుంటాడులేండి. ఇక్కడ ఒకటి తగిలింది. రాగిని పిల్ల చిన్న సైజు దగ్గర తగిలింది. జమ దిగ పడుతుంది లోపల బంక పట్టి. ఇది తగిలింది ఇక్కడ. ఇంకొకటి ఏంటిది? పంకాసా? చూపెట్టి పగిలి పెద్ద సైజు తగిలింది. ఇది చూపెట్టు. ఇది పెద్ద సైజు. తర్వాత తీద్దాం. ఓన్లీ ఇప్పుడు బొచ్చలు రాగిళ్ళ వరకు తీస్తాను. పంకాసలు ఉంటే అది పంకాసే. తీయొచ్చుగా బా, చచ్చిపోతాయేమో. ఇక్కడ ఇది తగిలింది. ఏంటది? బొచ్చ పిల్ల. పైకన్నబ్బా తాడు. బొచ్చ పిల్ల. ఇది చిన్న సైజుది. ఇది అసలు అదేలే కనపడుతుంది. బొచ్చ పిల్ల తగిలింది ఒకటి. బొచ్చలు పంకాసులు ఇవే తగులుతున్నాయి ఎక్కువగా. ఈ సంచులు వేసుకో. తగిలిపోయినాయి అనుకుంటా. చాలా చోట్ల వల్ల పగిలిపోయింది. ఇక పెద్ద పెద్దవి తగిలితే పగిలిపోతుందేమో. ఇది ఒకటి తగిలింది. రాగింది చిన్న సైజుది తగిలింది ఒకటి. ఓకే సైజు. పక్కన ఏంటిది? క్యాట్ ఫిషా? పక్కన క్యాట్ ఫిష్ లేపు ఒకసారి. అది ఈ సంచిలో
అది లేపు ఏంటిది అది పంకాస తగిలింది ఆడొకటి ఈడ తగిలింది చూడే పంకాస లేపు పంకాస కదా పంకాసేనా పంకాస్ మళ్ళీ ఒకటి పంకాసులు ఎక్కువ తగులుతాయి వాళ్ళ చూసేసాము ఇక ఇంకో రెండో వాళ్ళకి వెళ్తే రెండో వాళ్ళ కూడా చూపిస్తాను దా రెండో వాళ్ళు చూస్తాను ఏమైనా తగులుతాయని దీంట్లో ఈ వల్ల అంత ఏం తగలేదా తగిలియా ఒకటి తగిలింది బొచ్చి పిల్ల చిన్న సైజుది కొంచెం దారిపోతున్న చేయిది ఏం బొర్లిందో బిడ్డ చేప వేసి అబ్బో పంకాస పడింది ఈడ ఈడేంటి ఓ క్యాట్ ఫిష్ పడింది అక్కడ పగిలేపు అది లేదు చిన్న పెద్ద అంతరం లేకుండా ఇక్కడే మరి తగిలినట్టు అనిపించింది ఓ నా కాళ్ళ కింద ఉంది నా కాళ్ళ కింద ఉంది దూరంగా ఉండాలి ఇంకా నేను పంకాస తగిలింది పెద్దది బో లేపు కొట్టుకుంటానుగా సరే వదిలే వదవ తిత్తవా తీ పెద్దదిగా ఉండని లాస్ట్లో దిద్దు ఈడ పంకాసు ఏంది ఏం లేపు ఏంది ఇది క్యాట్ ఫిష్లు ఎక్కువ అయిపోయినాయిగా ఏంది పంకాసేనా పంకాసులు క్యాట్ ఫిష్లు ఎక్కువైపోయినాయి ఇక్కడ దాకుంది అలా యాడిపోయింది ఏదో ఒక దాంట్లో చిక్కుద్దిగా సంచిలో పట్టుకున్నోడు ఉంటేనా ఏమిటి తీసేస్తా నేను వస్తున్నాను ఇటేపు నుంచి రాగిండి తగిలింది ఇక్కడ రాగిండి మంచి సైజుది నా దాటు నాటు దాటు నా దాటు ఏం కాదు ఇక్కడ ఒకటి తగిలింది జారిపోయింది వచ్చింది ఉండదు పక్కనే దానికి ఎదురు పెట్టుకోవాలి ఆప తాళకి ఎదురుగా అది వల తీసుకొని వెళ్తాను ఒడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఆ వల్ల ఏం పడే అనేది చాలా కష్టంగా ఉంది ఈ దీంట్లో నడవటం ఈ చేపలు చాలా పడ్డాయి కాకపోతే కొన్ని వల్ల నుంచి తీసినవి మాత్రం కొన్ని చూపించలేదు కుదరలేదు ఈ లోపల ఈ పంకాసులన్నీ ఇంతకుముందు రాగేండ్లు బొచ్చులు తీసినవి చూపించాము పంకాసులు ఎర్రగా ఉన్నాయి కదా అవన్నీ పంకాసులు అవి వలల నుంచి తీసి చూపించలేదు వల తీసుకొని వచ్చాం కానీ
ఇది ఈరోజు వేట. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. చాలా బాగుంది వీడియో మాత్రం, చాలా బాగా వచ్చింది. అటు ఇటుగా ఒక 30 కేజీల దాకా పడ్డాయి చేపలు. ఇది ఈరోజు వేట మాత్రం సూపర్ సాగింది. ఈ పంకాసులు ఒకటే కొద్దిగా చూపించలేదు, ఆ వలల నుంచి తీసేది కొద్దిగా పని ఉండి నేను కొంచెం బయటకు వెళ్ళాను, అందుకని చూపించలేకపోయాను. ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియోని మమ్మల్ని కొద్దిగా ఆదరించండి, ఒక లైక్ ఇచ్చి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం కంపల్సరీగా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా వస్తూనే ఉంటాయి, చేపల వీడియోలు. ఈ ఇటు పెట్టిన బొచ్చెలు, రాగిండ్లు, ఇవన్నీ పంకాసులు, ఈ 3 రకాలే పడ్డాయి ఎక్కువగా. రూపచందులు మాత్రం ఈసారి పడలేదు ఎక్కువగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బొచ్చ కాలు